హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటి కారంతో నిలబడింది వీడియో అని అనుకుంటున్నారా? అవునండి, ఇది కూర కారం, నిలవ కారం. మా కోనసీమ వంటలు ఇంత అద్భుతంగా ఇంత టేస్టీగా ఉండటానికి కారణం అలాంటి కారం. మరి మీతో షేర్ చేసుకోకుండా ఎలా ఉంటానండి? తప్పకుండా మీ అందరికి తెలియని వాళ్ళకి కూర కారం ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ కారం వాడటం వల్ల మనకి ఎలాంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ కడుపులో మంటలు కానీ అలా ఉండవండి. ఎందుకంటే దీనికి మిరపకాయలకి తగ్గట్టు ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయటం వల్ల ఈ కారానికి కారం తిన్నప్పుడు మంట కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ ఉండవు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న కారం వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే వంటలు కూడా చాలా టేస్టీగా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత అద్భుతంగా ఉంటాయి. మా కోనసీమలో అందరూ కూడా ఇలాగే తయారు చేసి పెట్టుకుంటారు సంవత్సరానికి నిల్వ కారం. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనకు కావాల్సిన మిరపకాయలు అండి. ఇవి మంచి కారం మిరపకాయలు అంటే ఇస్తారు చెప్తున్నాను. కేజీ మిరపకాయలు ఇవి కోసేసాను, ఇంకా కొంచెం ఉన్నాయి, కోస్తున్నాను. ఒక్కొక్క మిరపకాయలకి ఏంటంటే కొంచెం డస్ట్ ఉంటుంది పైన. ఇలా క్లీన్ చేసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. తొడుములు తీసేసుకోవాలి. కేజీ మిరపకాయలకి అర కేజీ ధనియాలు నేను 2 గుప్పెలు తీసేసుకొని, అలాగే 100 గ్రామ్స్ జీలకర్ర, అలాగే మెంతులు ఒక 100 గ్రాముల మెంతులు మీకు వేయించేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను ఇవి కూడా క్లీన్ చేసేసి నేను గింజలు ఎలా సెపరేట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ కాయల్లో రంగు మారిన కాయలు అలాంటివి వేసుకోకూడదండి. నల్లగా ఉన్న గింజలు కానీ వాడకూడదు. ఈ ధనియాలకి ఎన్ని తీస్తానో అవి కూడా చూపిస్తాను. ఇవి ఒక 2 గుప్పిళ్ళు మాత్రమే తీసాను దీంట్లోంచి. అర కేజీకి 2 గుప్పిళ్ళు తీసేసుకుని ఇలా ఆరబెట్టేసుకోవాలి. జీలకర్ర, మెంతులు ఇవన్నీ కూడా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఎండలో పెడుతున్నాను. ఇలా ఏదైనా బరువు పెట్టి కొడితే గింజలు ఇలా చూసారు, గింజలు ఎలా సెపరేట్ అయిపోయినాయి. ఇలా అలాగా గింజలు సెపరేట్ అయిపోయిన తర్వాత ఈ కాయల్ని విడిగా తీసేసుకొని ఇలా గింజలు సెపరేట్ చేసుకోవాలి. ఇంకో రెండోసారి కూడా నేను కొట్టి చూపిస్తాను మీకు. చూసారా, రెండోసారి కూడా ఇన్ని గింజలు వచ్చినాయి. ఇలా ఇలా ఇవి కూడా ఇప్పుడు ఆరబెట్టేసుకోవాలి మిరపకాయలతో పాటు. రేపు వేయించేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది గింజలు, జీలకర్ర, మెంతులు. ఫస్ట్ నేను జీలకర్ర ఫ్రై చేస్తున్నాను. ఉండాలంటే ఇలా మా అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఫస్ట్ జీలకర్ర ఇలా కదుపుతూ మాడిపోకుండా చూసుకోవాలి. ఈ కారానికి ఎప్పుడైనా సరే ఇవి వేయించుకోవడంలోనే ఉంటుందండి దీని టేస్ట్. అంటే దోరగా చక్కగా వేయించుకోవాలి, మాడిపోకూడదు. అలాగని ఒకవైపు వేగి ఒకవైపు వేగకుండా ఉండటం అలా ఉండకూడదు. ఇవి వేపడంలోనే ఈ కారానికి రుచి. మందంగా ఉన్న గిన్నె అందుకే పెట్టుకుంటాం, మాడిపోకుండా ఉండటం కోసం. కొంచెం ఎండబెట్టడం ఇలా వేయించడము పని తప్ప ఆ కారం అయితే అసలు అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ కంటే సంవత్సరం నిలవ ఉంటుంది ఇది.
వేడివేడి అన్నంలో కొద్దిగా కారం వేసుకుని ఒక స్పూను ఆయిల్ వేసుకుని, అంటే వేరుశనగ కానీ పప్పు నూనె కానీ వేసుకుని ఉప్పు వేసుకుని కలుపుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. కారం మీకు తెలుస్తుంది, సౌండ్ అనిపిస్తుందో లేదో తెలియదు కానీ కొద్దిగా చిటపట్లు ఆడుతుంది అనమాట. ఇది నేను తీసేస్తున్నాను. ఇలా మనకు ఒక గిన్నె రెడీగా పెట్టుకోవాలి వేసుకోవడానికి. ఇలా వేయించుకోవాలి. నెక్స్ట్ మెంతులు చిటపట్లు ఆడుతున్నప్పుడే మనం తీసేసుకోవాలి. ధనియాలు అన్నీ ఒకసారి కాకుండా మనకి కొద్ది కొద్దిగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి ఇది. ధనియాలు వేపినప్పుడు కానీ మెంతులు వేపినప్పుడు కానీ ఇవన్నీ కూడా ఎంత మంచి స్మెల్ వస్తాయంటే కూరలు ఎంత బాగుంటానికి కారణం కారం కూడా ఒకటండి మెయిన్. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ కూడా మనం క్లీన్ చేసుకుని అన్న రాళ్ళున్నా చెత్తన్నా చెరిగేసుకుని ఏరేసుకుని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అసలైన ఘట్టమండి ఇది. ఈ మిరపకాయలు వేపేసరికి దగ్గు బాగా వస్తుంది. చూడండి, ఎల్లోగా ఉన్నాయి, రంగు మారిపోయి చక్కగా మాడకుండా దోరగా వేయండి. ఇది ఆఫ్ చేసేస్తున్నాం స్టవ్. ఈ మసాలా వేయించడం అయితే అయిపోయింది. నేను ఆల్రెడీ మిరపకాయలు బయట పెట్టాను కదా, ఇది కూడా ఎండలో పెట్టేసి రేపు నేను ఆడిస్తాను. చూడండి, ఇగో ఎండు మిరపకాయలు ఎండిపోయినాయి. నేను ఇప్పుడు మిల్క్ పట్టిస్తున్నాను. ఇలా ఇరిగిపోవాలి, అంత బాగా ఎండాలి. ఇదిగో ఇలా అలా అంత గలగల ఆడాలి. చూడండి ఎంత సౌండ్ వస్తుందో. అదే ఇలా ఎంత ఎండలోనే పంపించుకోవాలి. మిల్లుకి పంపిస్తున్నాను. చూడండి, కారం నేను ఆడించిన కారం ఇదిగో. నైట్ అంతా మూత తీసేసి పెట్టాను. ఈ విధంగా ఉంది. ఇదిగో చూసారు ఎంత రెడ్గా చక్కగా. స్టీల్ దాంట్లోనే స్టోర్ చేయడం, స్టీల్ దాంట్లోనే అలా వాడుకోవడం కూడా స్టీల్ దాంట్లోనే వాడతాను. నేను ఇప్పుడు దీంట్లో తీసేస్తాను. ఇంత పెద్దది కేజీ కారం ఇలా వచ్చింది. నాకైతే దగ్గర దగ్గర 3 నెలలు వస్తుంది. ఈ కారం 6 నెలలే కాదు, సంవత్సరం కూడా ఇలానే ఉంటుందండి, స్టీల్ దాంట్లో స్టోర్ చేసుకుంటే. డైలీ వాడటానికి దీంట్లో తీసుకుంటున్నాను. అలాగే వాడుకునే దాంట్లో ఒక స్పూను తడి చేయి తగలకుండా వాడుకుంటే, ఇలా ఓ స్పూన్ పెట్టేసుకుని మనం క్యాప్ పెట్టేసుకోవాలి. అలాగే ఇలా క్యాప్ పెట్టేసుకుని పైన తడి లేని చోట పైన పెట్టుకోవాలి. అలాగే ఇలా నిలవ ఉండే పచ్చళ్ళు కానీ కారాలు కానీ ఏదైనా సరే ఆడపిల్లలు, స్నానాలు వచ్చిన పిల్లలు అయితే కొంచెం దూరంగా ఉండేలాగా పైన పెట్టుకోవాలి. పచ్చి వెల్లుల్లిపాయలు కలుపుకుంటారు కదండి కొంతమందికి ఇష్టమైన వాళ్ళు. ఇలా ఆడించుకుని ఇప్పుడు మనం స్టోర్ చేసుకునే ముందే వెల్లుల్లిపాయలు కొట్టేసుకుని కచ్చపచ్చగా రోట్లో దంచుకొని ఈ కారంలో కలిపేసుకోవాలి. ఇది కారం, నిల్వ కారం, కూర కారం ఆడించుకునే విధానం. మీకు నచ్చితే లైక్ చేయండి, ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.